ఓం శాంతి. కొన్నిసార్లు మనము అనుకున్నవన్నీ జరగనప్పుడు కూడా మనకు అశాంతి, దుఃఖం అనేది వస్తుంది. కొన్నిసార్లు మనల్ని ఎవరైనా ఏమైనా అన్నప్పుడు కూడా మనకి బాధ, దుఃఖం వస్తుంది. గతించిన విషయాలని తలుచుకోవటం ద్వారా కూడా దుఃఖం వ్యర్థం వస్తుంది. పరమాత్మ అంటున్నారు, పనికి రానివి, అనవసరమైనవి నాకు అప్పగించండి, నాకు ఇచ్చేయండి. ఎలా అయితే భక్తిలో కాశీకి వెళ్తే మనకి ఏదైనా దానం చేయాలి అనిపించినప్పుడు దానిని కాశీనాథుడైన ఈశ్వరుడికి దానం ఇచ్చి వస్తాము. అదేవిధంగా పరమపిత పరమాత్మ చెప్తున్నారు, మీ మనసుని బాధ పెట్టే విషయాలు, మిమ్మల్ని అశాంతిగా మార్చే విషయాలు, మిమ్మల్ని దుఃఖంలోకి తీసుకొచ్చే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ నాకు అప్పగించండి. మీరు నిశ్చింతంగా జీవించండి. మన జీవితాలలో ఏవైతే నడుస్తున్నాయో, జరుగుతున్నాయో అవన్నీ మనం చేసుకున్న కర్మల యొక్క లెక్కాచారాలే. సంతోషమైన, బాధ అయినా, సక్సెస్ అయినా, ఫెయిల్యూర్స్ అయినా అన్నీ మన కర్మఫలాలని మర్చిపోకూడదు. మన కర్మఫలాలు అని గుర్తుంచుకున్నప్పుడు మనకు అంతగా బాధ అనిపించదు. పరమేశ్వరుని యొక్క స్మృతి ఉంటే దుఃఖం యొక్క కర్మ లెక్క కూడా సమాప్తం అవుతుంది. అగ్నిలో బంగారాన్ని వేసినప్పుడు అది కరుగుతుంది. ఆ కరిగిన బంగారాన్ని మనకి నచ్చిన ఆభరణంలోకి మార్చుకోవచ్చు. అదే రోల్డ్ గోల్డ్ అయితే మార్చుకోవటానికి వీలు పడదు కదా. అదే మాదిరిగా మన స్వభావాలు, మన సంస్కారాలు పరమాత్ముని స్మృతిలో మెరిసే బంగారంలాగా తయారు చేసుకొని మన జీవితాన్ని మనం నచ్చినట్లుగా తయారు చేసుకుందాము. రోల్డ్ గోల్డ్ మాదిరిగా వ్యర్థంలోకి వెళ్ళి అశాంతిగా అవుతూ చింతాగ్రస్తులుగా మారిపోయి బాధపడుతూ కూర్చోవద్దు. లైఫ్ని పరమాత్ముని స్మృతిలో ఆనందంగా మార్చుకుందాం, ఆరోగ్యంగా జీవిద్దాం. ఓం శాంతి.